ప్రీతి ఆ ప్రీతి ఆ లోపడే ఉండి అంటావా బయటకు వస్తావా? వస్తున్నా, ఆగు మమ్మీ. చర్చ్ కి టైం అవుతుంది ప్రీతి. ఆమెనన్నాకి వెళ్తావా లాస్ట్ ప్రేయర్కి వెళ్తావా? నాకు తెలుసులే మమ్మీ, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఫస్ట్ బయటికి రా ప్రీతి. ఏంది? ఇప్పుడే రెడీ అయ్యావా? ఏదో ఇట్లా అయినలే. బైబిల్ ఏది ప్రీతి? ఫోన్ ఉంది కదా మమ్మీ. ఫోన్ అడగలే ప్రీతి, బైబిల్ అడిగా. అదే టెక్నాలజీ పెరిగింది మమ్మీ, ఫోన్ వాడచ్చు ఇప్పుడు. ఇంకా పాతకాలం మనుషులా జైవాకు. ఫాస్ట్ గా 2 సార్లు చెప్పారు ప్రీతి బైబిల్ తీసుకురమ్మని. చూడ్డానికి బాగుంటది ప్రీతి. అంటే ఇప్పుడు నన్ను చూడడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకోమంటున్నా కదా, నేను తీసుకోవాలి. తీసుకోబో ప్రీతి. అరే నేను తీసుకెళ్ళను మమ్మీ. ప్లీజ్ ప్రీతి తీసుకోబో ప్రీతి. తేపో. చర్చ్కి వెళ్ళి అన్ని నేర్చుకోండి. నేర్చుకొస్తలే అమ్మ. ఎవ్వరు రాలే కదా, నాకు తెలుసు ఎవ్వరు రారు మమ్మీ, రారు మమ్మీ అన్న బో అని పంపించింది మా మమ్మీ. అయ్యో లేట్ అయిపోయింది. ప్రైజ్ రాడక్క, ప్రైజ్. వీడు ఇంత రక్షణ చేస్తాను, పెద్ద వీడికి పరిశుద్ధాత్మ వచ్చేట లెక్క చేస్తాను కదా చర్చిలో. ప్రీతక్క నువ్వేనా మాట్లాడేది ఇలా? నేనే. అది కాదు ప్రీతక్క, నువ్వు చర్చిలో ఉన్న అట్లెట్లా మాట్లాడతావు? నేను అట్లనే మాట్లాడతా. అరే పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పారు అందరితో మంచిగా ఉండాలని? నేను అట్లనే ఉంటా. అరే పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పారు అరే నేను అట్లనే ఉంటా, కానీ నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు పిచ్చి మాటలు చెప్పి పిచ్చి మాటలు హ్యూమన్ బ్యాడ్ వర్డ్స్. ఆఫ్ కోర్స్ ప్రీతక్క మనం చర్చిలో ఉన్నా లేకపోయినా మాట్లాడకూడదు ప్రీతక్క. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది మళ్ళీ పక్క అరకానికే పోతావు. నేనే మంచిది. ఎక్కడికి పోతా చర్చిలో ఇక్కడనే కూర్చో. మంచిది. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. ప్రీతి ఆడ జాగుందిగా కూర్చోవచ్చుగా. నువ్వు కూర్చోపో. అరే ఆడ జాగుందిగా కూర్చోవచ్చు. నువ్వు కూర్చోపో. నువ్వు దివ్యశ్రీ వాళ్ళ కూతురువే కదా? కాదు, దివ్యశ్రీ మా మమ్మీ. అరే నువ్వు దివ్యశ్రీ వాళ్ళ కూతురువే కదా? కాదు, దివ్యశ్రీ మా మమ్మీ. అరే ఈమె ఇంత తేడాగా ఉంది. ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పండి అన్న. సరే అన్న. అయితే ఈరోజు పాస్టర్ గారు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందంట. ఈరోజు నేనే వాక్యం అట్లట్లా చెప్తా, మీరు కూడా అట్లట్లే నుండ్రి. అయితే బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంత గొప్ప పాపం చేసిందంటే, ఎంత పెద్ద పాపం చేసిందంటే తన భర్త కోసం ఒకరిని చంపేసింది. ఏం చేసింది? ఒకరిని చంపేసింది. మనలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారేమో, నాకు కూడా తెలియదు. నువ్వు నన్నే ఫోకస్ చేసి చెప్తున్నావు కదా. నేను బైబిల్లో చెప్పాను. నువ్వు నన్నే ఫోకస్ చేసి చెప్తున్నావు. నేను ఇందాక నీకు ప్రైజ్ లా చెప్పలేదనే కోపం. మీరు ఇట్లా మాట్లాడితే మీరు నరకానికి ఏం చెప్పరు మమ్మీ అన్న బో అని పంపించింది మా మమ్మీ. ఇట్లాంటి వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. యేసయ్య ఆమేన్. ఏం నేర్చుకున్నావు ప్రీతి చర్చ్కి వెళ్ళి? ఏదో నేర్చుకున్నలే. నువ్వు ఇంకెప్పుడు మారుతావు ప్రీతి? అరే ఏంది మమ్మీ, నువ్వు కూడా రా మమ్మీ నాతో సెకండ్ సర్వీస్ కి. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. నువ్వు ఇట్లా చేస్తే ఏసేకి నచ్చావు ప్రీతి. నేను ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నేను నచ్చితే చాలు. జరుగు. నిన్ను కొట్టకి ఇట్లా కొట్టు. దివ్యక్క. హాయ్ కల్సి, హౌ ఆర్ యు? బాగున్నా దివ్యక్క, నువ్వు ఎలా ఉన్నావు? ఏం లేదు, ఇక్కడ ఒక పేషెంట్ ని ట్రీట్ చేయాలంట, నిన్ను కూడా అలా కలిసేసి వెళ్దామని. అవునా? ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు దివ్యక్క. ప్రీతి కాఫీ. ఇంక అందరు బాగున్నారా? కూర్చో ప్రీతి. ప్రీతి కాఫీ. అండ్ ఇంకేంటక్క, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారు కాల్సి. అండ్ నీకు ఇంకొక విషయం తెలుసా? మన చర్చ్ మెంబర్ వాళ్ళకి కోవిడ్ వచ్చింది కదా, వాళ్ళు ఈరోజు స్వస్థత పండి చర్చికి వచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అవునా ప్రీతి? నేను నీకు మెడిసిన్స్ కూడా తెచ్చా, ఒకవేళ కావాలంటే తీసుకో. ఓకే. ప్రీతి వెళ్తుందా కాలేజ్కి? వెళ్తుంది కాల్సి. హాయ్ ప్రీతి, హౌ ఆర్ యు? బాగున్నా. తను ఎలా ఆడుతుందో ఎలా చెప్తున్నా అంటే ఏంది మమ్మీ, ఇప్పుడు మంచిగా చెప్పడం చెడ్డ చెప్పడం అని కూడా ఉంటుందా? ఆమె ఏం అడిగింది? బాగున్నావా అంది, నేను బాగున్నా. సరే నువ్వు లోపలికి వెళ్ళిపో ప్రీతి. చెప్పు. తను
తను వెజ్లో ఒక ఇల్లు ఉంటే వాళ్ళ బాబుని కొట్టడానికి వెళ్ళింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ పాపని ఎలా పెంచావమ్మా అంటే తల ఎట్లా ఎత్తుకోవాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళ ఏజే అంత దివ్యక, వాళ్ళకి గట్టిగా చెప్తే ఫస్ట్రేషన్ తప్ప ఏం రాదు. స్లోలో చెప్పా, మీడియంలో చెప్పా, హైలో చెప్పా, బట్ తనలో నో చేంజ్. అన్ని అలాగే చేస్తుందా? తను మొత్తం అలానే చేస్తుంది. తను ఒక అమ్మాయి పోతూ పోతే తన లైఫ్ ఏమవుతుందో ఏమో. ప్రేయర్ చేద్దాం దివ్యక, ప్రేయర్ ఒక్కటే కదా ఎవరినైనా మార్చేది. ఓకే, ఎనీవే నాకు పేషెంట్ టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. ఓకే బాయ్ కలిసి. ఎక్కడికి పోతున్నా ప్రీతి? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి. నెక్స్ట్ టైం మార్నింగ్ పెట్టుకోమని, ఇప్పుడైతే ఇంట్లో ఉండు. అరే నేను వెళ్తున్నా మమ్మీ. 11 అవుతుంది ప్రీతి. ఈ టైంలో అబ్బాయిలను కూడా బయటికి పంపించారు. అబ్బాయిని పంపిపోతే నాకేంది, మా ఫ్రెండ్ నేను పోతాను అంతేలే. ఏసై బిడ్డ నేనైతే కాపాడలేకపోతున్నా, మీరైతే కాపాడండి. హలో, నేను ఇక్కడే ఉన్నా, తొందరగా రా. బ్రేక్ ఏదిరా, ఎవడైనా ఎత్తపోయిందా ఏందిరా? ఎవడరా వాడు బ్రేక్ ఎత్తపోయింది? అయ్యా ఇప్పుడు బ్రేక్ లేదు, ఎట్లా నడపాలి బండి? ఎవడు గుద్దితే అయిపోద్ది. పిల్లనా నేను జీకనా నేను గుద్దింది? పిల్లనా పిల్లనా డాక్టర్ ఎవరు? నేనే, చెప్పండి సార్. నేను కొంచెం దూరంగా ఉండండి. తాగిన నేను పిల్లని అనుకుని జింకని గుద్దిన. యాక్సిడెంట్ చేశారా? నేను చేయలే, నా కారు చేసింది. అరే పేషెంట్ ఏంటి సార్? వాడు పడేసిన. పడేశారా? పడుకోబెట్టిన. ప్రీతి, యాక్సిడెంట్ అయింది ప్రీతిక. వన్ ఆఫ్ స్టాఫ్ ఎమర్జెన్సీ అశ్విన్. చెప్పండి ఎమర్జెన్సీ వార్డ్ అండ్ కాల్ డాక్టర్ రాజా సుల్తాన్ టు టేక్ ఆల్ ది ఆపరేషన్స్. హై ఎఫర్ట్ చేసి ప్రొసీజర్ చేసి అన్ని నాకు కావాలి ఇమిడియట్లీ. మళ్ళీ ఇంకోసారి చెప్పరా మేడం? అశ్విన్, ఇది మన సైకాలజీ టాపిక్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పేషెంట్ లైఫ్. అశ్విన్ టెన్షన్ అవుతుంది మేడం. ఎవరు అడిగారు ఇప్పుడు అది? ఫస్ట్ ఇలా పేషెంట్ రీచ్ చేయి. ఏమో దేవుడికి ఎరక. దివ్యక కాల్ చేద్దాం ఒకసారి. హలో, ఎత్తట్లేదు, ఎత్తు దివ్యక ఫాస్ట్గా. హలో హలో కాల్సీ, చెప్పు. ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా కాల్సీ. మన హాస్పిటల్ తెలుసు కదా, అక్కడికి వచ్చే ఒకసారి. ఇప్పుడు రాలేను కాల్సీ. అరే ప్రీతికి యాక్సిడెంట్ అయింది దివ్యక్క. యాక్సిడెంటా? వెంటిలేటర్స్ పై పెడుతున్నా, నాకు తెలియదు, తొందరగా రా. ఓకే. ఆగు. నువ్వు నర్సువా? నేను నర్సుని కాదండి, వార్డ్ బాయ్ని. వాట్ బాయ్? యాక్సిడెంట్ అయిన పాపకి అన్ని చేశారా? చేసామండి. జిరాక్స్లు అన్ని తీసారా? జిరాక్సులు కాదండి, స్కానింగ్లు అండి. ఎంత అయింది? 5000 అయిందండి. 5000? అవునండి. మా ఇంటికాడ 2 రూపాయలకి ఇస్తారుగా మరి. రూపాయికి 2 వచ్చే చాక్లెట్ కాదండి, మీ బుర్రలో ఏముందో స్కానింగ్ చేసి చెప్తుందండి. ఆహా, ఓకే. దివ్యక కాల్ చేసి చాలా సేపు అవుతుంది, ఇంకా రావట్లే. తనకు ఎలా ఉంది కాల్సీ ఇప్పుడు? ఏంటి దివ్యక, అసలు యాక్సిడెంట్ అయిందని ఏం చెప్పకుండా నార్మల్గా ఏదో అయినట్టు వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు తనకు ఎలా ఉంది? ఇప్పుడు మా హాస్పిటల్లో అయితే లేదు. మాకు తెలిసిన డాక్టర్ రాజా సుల్తాన్ అని, మేబీ తను ఏమైనా హెల్ప్ చేయగలుగుతాడేమో, ఐ డోంట్ నో. నేను ఏదైనా చేసి కాపాడుకుంటున్నా బిడ్డ. నా దగ్గర ఇప్పుడు మనీ కూడా లేవు. నువ్వు మనీ గురించి ఏం టెన్షన్ పడుకు, నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తా. కానీ ఫస్ట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. అశ్విన్, రిపోర్ట్ తీసుకురండి. ఇలాంటి వాళ్ళు అస్సలు పెట్టుకోవద్దు అసలు. మరి ఎందుకు పెట్టుకున్నావు? రిపోర్ట్స్ అక్క, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే హైట్ చేయకుండా చెప్పు కాల్సి, నేను ఎలా అయినా కాపాడుకుంటా. కాపాడుకోవడం కాదు దివ్యక, అసలు మా హాస్పిటల్లో మేము ఎంత ట్రై చేస్తున్నాం తెలుసా. నేను కాకపోయినా నా కొలీగ్స్ కూడా ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే తను ఓన్లీ 7 రోజులు బతుకుతుంది. 7 డేసా? అవును, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ ఏదైతే ఉందో ఒక్క ప్లేస్లో కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో డ్యామేజ్ అండ్ బైనోక్యులర్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. అందుకే 7 డేసే బతుకుతుంది. ధైర్యంగా ఉండి దివ్యక, ప్రేయర్ చేద్దాం. ప్రీతి, నీ లైఫ్ ఎక్కడి వరకు వచ్చిందో అర్థమవుతుందా ప్రీతి? నువ్వు నాకు భయపడకపోయినా ఏసేకైనా భయపడతా అనుకున్నా. 7 డేసే బ్రతుకుతావు ప్రీతి ఇంకా నువ్వు. సరేలా, ఇంటికి వెళ్దాం రా. ఇంకా 7 డేసే బ్రతుకుతాం. ఏం చేద్దాం? అట్లీస్ట్ ఈ 7 డేస్ అన్న దేవునికి నచ్చినట్టు బ్రతుకుదాం. దేవునికి నచ్చాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి,
పెద్దవాళ్ళ మాట వినాలి, సువార్త ప్రకటించాలి. అట్లీస్ట్ ఆ పరలోక రాజ్యం గేట్ ముందు ప్లేస్ దొరికినా చాలు, బతికేయచ్చు అట్లా. ఇప్పుడైతే సువార్త ప్రకటిద్దాం. ఒక నిమిషం ఆగండి. ఏంటి? టైం లేదు నాకు. ఒక 2 నిమిషాలు నేను మీతో మాట్లాడాలి. ఏంటి చెప్పండి. ఇదిగో మీరు పాపి. ఏంటి? అరే మీరు పాపండి. నీకెవరు చెప్పారు నేను పాపినని? అరే మీరు పాపే అండి. మీరు అర్జెంట్ దేవుని దగ్గరికి వెళ్ళి మీ పాపాలు మొత్తం ఒప్పుకోండి, లేకపోతే మీరు నరకానికి పోతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే మీరు పాపండి. మైండ్ యువర్ బిజినెస్, కొడితే పక్కకు పోతావు. మీ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసావా ప్రీతి? చేసా మమ్మీ. ఓకే సరే, నేను క్యాల్సీకి కూడా ఫోన్ చేస్తా. ఆ. హలో అక్క, ప్రీతిది సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం, వచ్చేయండి. ప్రీతక్క, దేవదూత గారు మీరేంటి అప్పుడే వచ్చారు? నాకు నేను ఎప్పుడు తీసుకెళ్లాలో తెలుసు. ఓ అవునా, అయినా మీరేంటి దేవదూత గారు సివిల్ డ్రెస్ లో ఉన్నారు? నా డ్రెస్ ఉతకడానికి వేసా. ఓ అవునా. ప్రీతక్క, ఫ్లాటీ నువ్వేంటి ఇక్కడ? నీదే ఈరోజు ప్రేయర్ మీటింగ్, మర్చిపోయావారా? ఓ మర్చిపోయా ఫ్లాటీ. ప్రైజ్ లాడండి. మిమ్మల్ని ఆ రోజు అలా తిట్టినందుకు సారీ అండి. పర్లేదు. దివ్య, నువ్వు దివ్యశ్రీ వాళ్ళ కూతురువే కదా? అవునండి. అవునా, దివ్యశ్రీ సర్లే. మా మమ్మీ. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. మిమ్మల్ని ఆ రోజు అలా తిట్టినందుకు సారీ అండి. అవేం నేను పట్టించుకోలేదండి. ప్రైజ్ లాడ్ ప్రీతక్క. ప్రైజ్ లాడ్. నిన్న ఆ రోజు అలా తిట్టినందుకు సారీ. పర్లేదులే అక్క, నువ్వేం నరకానికి వెళ్ళవులే, పరలోకానికి వెళ్తావులే. హాయ్ ప్రీతి, హౌ ఈజ్ యువర్ హెల్త్? బాగున్నావా? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. నేను నిజంగా ఒకటి చెప్పాలంటే అప్పటి నుంచి చూస్తున్నా, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ మొత్తం మారిపోయింది తెలుసా? అవునక్క, నేను ఇప్పుడు మారిపోయా. అవునా, వెరీ గుడ్. అండ్ మమ్మీ ఏది? అక్కడ ఉంది, మాట్లాడండి అక్క. హాయ్ దివ్యక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా క్యాల్సీ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా దివ్యక్క. అండ్ ప్రీతి ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? ఇప్పుడు బాగానే ఉంటుంది క్యాల్సీ. ఓకే, నేను వెళ్తా మరి, టైం అవుతుంది. అప్పుడే వెళ్తావా? పేషెంట్కి టైం అవుతుంది అక్క. సరేలే, ప్రీతిని కలిసేసే. ఓకే బాయ్ ప్రీతి, వెళ్తున్నా. ఎందుకు అక్క ఇంకొచ్చేపు ఉండేళ్ళొచ్చుగా? పేషెంట్కి టైం అవుతుంది ప్రీతి. ఎందుకు అక్క, ఇంకా ఉండండి అక్క. నెక్స్ట్ వీక్ కలుసుకుందాంలే. నెక్స్ట్ వీక్ అంటే నేను ఇంకా 7 డేసే బ్రతుకుతాగా. నువ్వు నెక్స్ట్ వీక్ ఉంటావు ప్రీతి. అదేంటి? దివ్యక్క, నిన్న ఒక విషయం చెప్పాలి, నువ్వేమనుకోకు. ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తున్నావని నాకు తెలీదు. అదేంటంటే నువ్వు చెప్పావు కదా ఆ రోజు, ప్రీతి ఇలా చేస్తుంది, వాళ్ళని కొడుతుందని. అందుకే నేను ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చా. అంటే ప్రీతి 7 డేస్ కాదు, 100 years బతుకుతుంది. 100 years బ్రతుకుతుందా? అవును. నేను నిన్ను బాధ పెట్టినా కానీ నీకు సంతోషం అయితే ఇచ్చిన కదా. చూడు, తన యాటిట్యూడ్, తన బిహేవియర్ మొత్తం మారిపోయింది. నేను 100 years బ్రతుకుతానా? అవును ప్రీతి, మంచిగా ఉంటావు కదా, ఇంకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలా? లేదక్క, దీనికంటే డబల్ ఉంటాను. ఓకే, నేను వాళ్ళని కలిసేస్తా. ఓకే అక్క. ఏసయ్యా నీకు స్తోత్రం లేసయా. నేను మీకు మొరపెట్టగా నాకు 100 years ప్రెజెంట్ చేసినందుకు నీకు స్తోత్రాలు ఏసయ్యా. నీకంటే గొప్ప దేవుడు ఎవరు ఉండరని నాకు ఈరోజు అర్థమైంది ఏసయ్యా. నా యాటిట్యూడ్ మొత్తం మార్చినందుకు నీకు స్తోత్రాలు ఏసయ్యా. ప్రతి ఒక్కరిని అలా ఉండుటకు మీరు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.